అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే మానసికంగా మనం సంసిద్ధం అవ్వడం ఏంటి, శారీరక లోపం గురించి మనం ఎలాగో చెప్తాము. ఏమేం టెస్టులని అందరికీ కూడా తెలిసిపోతుంది, తొందరగా అయిపోతుంది. చాలామందికి 6 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇంకో కొంతమందికి కొంచెం ఎగ్ డెవలప్మెంట్లో కొంచెం డిఫరెన్స్, లేదంటే ఈ స్పర్మ్ కౌంట్లో కొంచెం డిఫరెన్స్ వచ్చి అది పెరిగేదానికి 1 yearలో వచ్చేస్తుంది. 1 year దాటిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి శారీరక లోపం సరి అవ్వడం కష్టం, లేదంటే శారీరక లోపం అన్నీ బాగుంటుంది కానీ అది జరగదు. ఎందువల్లంటే మానసికంగా మనం ఇంకా రెడీ అవ్వలేదు. ఏ కారణాల చేత రెడీ అవ్వట్లేదు, ఏం తెలుసుకుంటే రెడీ అవుతాము, అదే ఈరోజు టాపిక్. లేట్ అవ్వడం వల్ల ఏమి అంటే శారీరక లోపం ఏం అర్థమవుతుంది, శారీరకంగా బాగున్నా కూడా అది పని చేయటంలా. ఎప్పుడు పని చేస్తుంది? విటమిన్ లెవెల్స్ బాగున్నప్పుడు. అది ఇప్పుడుకి చాలా వరకు అప్పటికంటే ఇప్పుడు ఉండే మనకి తగ్గిపోయింది. ఎందుకంటే ఈ జంక్ ఫుడ్ ఎక్కువ, తర్వాత అన్ని కెమికల్స్ ప్రతిదీ దాంట్లో కూడా ఎరువులేసి పండిస్తున్నారు. అందువల్ల ఎగ్ స్పర్మ్ క్వాలిటీ మనకి తగ్గిపోతుంది. అందుకనే న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా, న్యాచురల్ డైట్, స్ప్రౌట్స్ అది తీసుకోమంటాం. మంచి ప్రోటీన్ ఖచ్చితంగా కావాలి, గుడ్ ఫ్యాట్ కావాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, విటమిన్స్, మినరల్స్. అందుకనే ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ ఇవి అన్ని తీసుకోమంటాం. ప్లస్ మనం కూడా విటమిన్ సప్లిమెంట్ చేస్తాం. సో విటమిన్ బాగుంటుంది, కానీ అయినా రావట్లేదంటే మన ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు, అంటే మనం దాని గురించి ఆలోచించకుండా వదిలిపెట్టిస్తే అది ప్రశాంతంగా దాని పని అది చేసుకొని పోతుంది. ఒకటి, మనం హ్యాపీగా ఉంటే లేదా నాకు ఇది ఖచ్చితంగా అవ్వాలి అని అనుకున్నా అది పని చేస్తుంది. వస్తుందో రాదో, రావట్లేదే అని తొందర బాధ ఉన్నప్పుడు అది పని చేయలేకపోతుంది. సో మనం అప్పుడు ఏమవుతుంది, అది ఖచ్చితంగా ఇందాక చెప్పే వాళ్ళందరూ బాధ ఉండింది, కానీ ఆ బాధని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాము అనేదే ఇంపార్టెంట్. అంటే ఒకటి పెయిన్తో లేదా పవర్తో. పెయిన్ అంటే ఇప్పుడు పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు చూసేదానికి బాగానే ఉంటారు, కానీ మానసికంగా వాళ్ళు పడే బాధ, ఆ నొప్పి, మానసిక నొప్పి ఎట్లా ఉంటుంది అని రీసెర్చ్ చేసి కనుక్కున్నారంటే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, తర్వాత హార్ట్ ప్రాబ్లం అట్లా వచ్చిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎంత బాధపడతారో అంతే బాధ, అంతే డిప్రెషన్ వీళ్ళకి ఉంటుంది. సో మనం బాధతో ఈ సమస్యని బాధతో తీసుకునేటప్పుడు మనకి ఎక్కువ డిలే అవుతుంది. అదే పవర్తో, పెయిన్తో పవర్తో చేసినప్పుడు ఇది మనకి త్వరగా అయిపోతుంది. అందుకే చెప్పింది, బాధపడడం వదిలిపెట్టేసేసి ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అది ఈజీగా పనిచేస్తుంది. బాధ ఉన్నప్పుడు మనకేమవుతుంది, నిస్సహాయతగా ఫీల్ అయిపోతాం. ఆ బాధ ఎక్కువ అయిపోయినప్పుడు నేనేం చేయలేకపోతున్నాను, నాకు రాదు, నాకు కష్టం, అటువంటి ఫీల్. అదే మనం పవర్తో నేను ఇది ఎట్లయినా చేసుకుంటాను అని ఉన్నప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది, యాక్షన్ మనం చేసుకోగలుగుతాము. ఈ డిఫరెన్స్ మనము ఫస్టే తెలుసుకోవాలి. ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే ఇది డెఫినెట్గా లేట్ అవుతుంది. ఈ ప్రాబ్లంతో మనం పట్టుదలగా నిర్ణయం తీసుకొని ఉంటే అప్పుడు మనం ఈజీగా అది వచ్చేస్తుంది. సో మనం ఈ జర్నీ అంతా కూడా ఎట్లా అంటే పెయిన్ టు పవర్. మనం బాధతో ఉన్నాము, అక్కడి నుంచి మనం ఆ పవర్ ఫుల్గా ఆలోచించడం ఎట్లా. కానీ మనం ఎక్కువ ఈ బాధ నుంచి బయట రాలేకపోతున్నాము. చెప్తాను నేను, ఎక్కువగా గుంటలో పడిపోయినట్టు. బయట అందరు నడిచిపోతున్నారు రోడ్ల మధ్యలో ఒక గుంట ఉంటే, మనం గుంటలో పడిపోతే వాళ్ళందరూ ఈజీగా నడిచిపోతున్నారు, నేను మాత్రం పైకి రాలేకపోతున్నానే. ఆ గుంటలో ఉన్నంత వరకు ఇది కష్టం, ఇది రావట్లే, నాకు కష్టం. వేరే వాళ్ళకి ఈజీగా ఉండొచ్చు, నాకు కష్టం, నాకు ఇప్పుడు వరకు రాలే, ఇంకెట్లా వస్తుంది. ఆలోచన అంతా అట్లనే పోతూ ఉంటది. ఎందుకు ఈ బాధని మనం ఎక్కువ పడుతున్నాము అంటే, ఒకటి మన పక్కన ఉండేవాళ్ళు, నీకు ఇంకా రాలేదే, పక్క ఇంటి ఆమెకు వచ్చేసిందే, నువ్వు ఇంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్నావు అయినా రాలేదే అని ప్రశ్నించడం. లేదా అమ్మ బాధపడుతుంటుంది, నా కూతురికి ఇంకా రాలేదే. ఈ పెద్దవాళ్ళు వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఎక్కువ అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, నీ మంచి కోసమే కదా అని అనుకుంటారు. నీ మంచి కోసమే నేను బాధపడుతున్నాను, నీ మంచి కోసమే నేను గట్టిగా అడుగుతున్నాను, నీ మంచి కోసమే నేను కోప్పడుతున్నాను.
వాళ్ళు అట్లంటే మనం ఎట్లా ఫీల్ అవుతాం? అమ్మ బాధపడినప్పుడు లేదా భర్త బాధపడి మనం ఏమనుకుంటా, గిల్ట్, నేను తప్పు చేసేస్తున్నానే, నేను మంచి బిడ్డని ఇవ్వలేకపోతున్నానే. ఆ గిల్ట్ అయినా వస్తుంది, లేదా కోపం అయినా వస్తుంది. చూడు, నేను గమ్ముగా లేదు కదా, నేను అన్ని టెస్టులు చేసుకుంటాను, ట్రీట్మెంట్ అన్ని చేసుకుంటున్నాను, నేను గమ్ముగా ఉంటే పర్వాలేదు, నాకు కూడా బిడ్డ అంటే ఇష్టం, నేను అన్ని చేసి కూడా నన్నే తప్పు పడుతున్నారే అనేటప్పుడు కోపం వస్తుంది. ఈ గిల్ట్, కోపం ఇది రెండు ఉన్నందువల్ల మనం బాధ అనేది ఎక్కువగా అయిపోతుంది. అయితే మనం ఎందుకు ఈ గిల్ట్, బాధ ఇది ఎక్కువ పడాలి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ గమనించండి. మనం చిన్న వయసు నుంచే మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళు అంగీకారం కావాలి అనుకుంటున్నాం, వాళ్ళు సపోర్ట్ కావాలి అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది చాలాసార్లు నేను గమనించున్నాను, చాలాసార్లు ఆలోచించున్నాను. అప్పుడు నాకు అర్థం అయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. అన్నీ బాగుందిమా, నీకు ఖచ్చితంగా వస్తుంది అని ఎంత గట్టిగా చేస్తే ఒక గ్రూప్ తీసుకుంటారు, ఒక గ్రూప్ తీసుకోరు. వాళ్ళు ఎక్కని కూడా ఎక్కదు. వాళ్ళ ఫేస్ ఎట్లా ఉంటుందని నువ్వు చెప్తావు వస్తుందని, నాకేడే వస్తుంది, నాకెందుకు వస్తుంది అనే ఆలోచన ఉంటుందంటే అది ఆమె ఆలోచన కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు చెప్పిన ఆలోచన, అది డైలాగ్ అదే జరుగుతుంది. ఇంకేం వస్తుంది నీకు అని వాళ్ళు చెప్పింది మనం దాన్ని పట్టుకొని మనం చెప్పుకుంటూ ఉంటే అదే కరెక్ట్ అని గట్టిగా పట్టుకుంటాం. కాబట్టి నీకు అన్నీ బాగుంది, నీకు వస్తుందని తీసుకోము. డాక్టర్ చెప్పినా తీసుకోరు. ఎవరు చెప్పాలి? ఇంట్లో వాళ్ళు చెప్పాలి. కొంతమంది అంటారు, నా భర్త ఒక్కసారి కూడా చెప్పలేదు నాకు నీకు వస్తుందని. ఇంట్లో వాళ్ళు కానీ చెప్తే వాళ్ళు హ్యాపీగా చాలా కాన్ఫిడెంట్గా అయిపోతారు. నేను చాలాసార్లు చెప్తుంటా, ఇంట్లో ఒక్కరైనా నీకు ఖచ్చితంగా వస్తుందని అప్పుడప్పుడు చెప్పింటే నువ్వు ఇంత దూరం వచ్చి ఉండేదానివే కాదు, ఎప్పటికో వచ్చేసి ఉంటుంది నీకు ప్రెగ్నెన్సీ. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పుడు ఎవరు ధైర్యం చెప్పట్లే. ఎందుకు చెప్పట్లే? అదే 50 ఏళ్లకు ముందు చెప్పేవాళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు ముందు చెప్పేవాళ్ళు. ఎందుకని? అప్పుడు హాస్పిటల్స్ లేదు, ట్రీట్మెంట్ లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళదే బాధ్యత అయింది. కాబట్టి వాళ్ళు నేచర్నంతా గమనించి, ఎంతమంది లేటుగా గర్భం కూడా కొంతమందికి వస్తుంది, అదంతా గమనించి అప్పుడు వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. వీళ్ళు సంతోషంగా ఉంటే గర్భం వస్తుంది, వీళ్ళు ధైర్యంగా ఉంటే గర్భం వస్తుంది. అందుకని వాళ్ళు గట్టిగా చెప్పారు, నువ్వు పో తీర్థయాత్ర పో, ఈ గుడి చుట్టూ ఇన్నిసార్లు తిరుగు, నీకు ఖచ్చితంగా వస్తుంది, నీవు దత్తకు తీసుకో, నీకు ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ కేవలం బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్. గర్భం సంచి ఎట్లా పనిచేస్తుంది, ఏ చేసినప్పుడు గర్భం వచ్చింది అని గమనించారు కాబట్టి గట్టిగా చెప్పగలిగారు. ఇప్పుడు ఏమైపోయింది, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు హాస్పిటల్ నుండి వాళ్ళు కదా తెలుసు, మాకేం తెలుసు, మాకు తెలియకుండా మేము ఎట్లా ధైర్యం చెప్పగలుగుతాం? అందుకని వాళ్ళు జంకిపోయి ధైర్యం చెప్పటం లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళు మనల్ని అంగీకరించాలి, వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళ అత్తగారు చెప్పాలి, పర్వాలేదు పోతే పోనిలేమా నీకు వస్తుంది, ఆ ఒక్క మాట చెప్తే వచ్చేస్తుంటది. వాళ్ళు చెప్పరు. ఎందుకు మనం చెప్పట్లేదు అంటే ఇది బాగా గమనించండి. మనం ఇంకా చిన్న బిడ్డలాగానే యాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడు, పెద్దవాళ్ళు ఎట్లా చేస్తారో అదే యాక్షన్. 2 విషయాలు. చిన్న బిడ్డలాగా, చిన్న బిడ్డకి ఒక్కొక్కసారి అమ్మ చెప్పినట్టు చేయదు, నువ్వు చెప్పాలి, నువ్వు ఇది చేయకపోతే చూడు నువ్వు బ్యాడ్ గర్ల్ అవుతావు, నువ్వు చేస్తేనే గుడ్ గర్ల్. లేదు మా నేను గుడ్ గర్ల్ మా నేను చేసేస్తాం. ఎందుకు? గుడ్ గర్ల్ అని అమ్మ దగ్గర నుంచి ఆ రికగ్నిషన్ మనకి రావాలి. అదే ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు, నాకు ఇష్టపడుతున్నాను, నేను ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఒక్కసారి నీకు వస్తుందని ఆ సపోర్ట్ చేయవే, నాకు ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఇవ్వు, నేను ఎందుకంటే నాలో ఉండే చిన్న బిడ్డ నీ మీదనే ఆధారపడి ఉంటుంది, కానీ మీరు ఎవరు చెప్పట్లేదే అన్నప్పుడు మనకి బాధపడిపోతాం. ఒక అమ్మాయి ఉండేది, ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది ఒక హాలిడేలో. ఆమె ఏంటంటే అబార్షన్ అయిపోయింది, దానికోసం వచ్చింది. అడిగినప్పుడు ఆమె చెప్పింది, నాకు ఎప్పుడు మా అమ్మ అదవుతుందా, ఆమె బాగా చదువుతుంది, అన్నిట్లో టాపర్, కానీ ఎగ్జామ్ పోయే ముందు అమ్మని అడుగుతుందంట, అమ్మ నేను ఎట్లా చేస్తా,
నువ్వు సూపర్గా చేస్తావు అంతే, పోతుంది బాగా చేసేస్తుంది. అమెరికాకు పోయింది, అన్నీ అయిపోయింది. అక్కడ ఒక ఎగ్జామ్ రాయాలి, అప్పుడు ప్రెగ్నెన్సీ కూడా. వాళ్ళ భర్తని అడిగింది, నేను ఎట్ట చేస్తాను, నువ్వు తయారు చేస్తే నీకే కదా, నువ్వే కదా ప్రిపేర్ చేయాలి, నువ్వే కదా, నేనేం చెప్తాను. అంతే, ఈమె కాన్ఫిడెన్స్ అంతే తెగిపోయింది. ఎగ్జామ్ బాగా రాయలేదు. ఎగ్జామ్ బాగా రాయలేదు అని వచ్చినప్పుడు ఈ అబార్షన్ కూడా అయింది. వాళ్ళ భర్త ఒక్కసారిగా ఎగ్జామ్ కూడా నీకు చేయడం కాదు, ప్రెగ్నెన్సీ కూడా నువ్వు పోగొట్టు, నీకు ఏది నీకు అంతే, డల్ అయిపోయింది. ఆ పరిస్థితిలో వచ్చింది. నేను ఒకటే చెప్పాను, మీ ఆయనకి ఏం తెలుసు, ఆయన లాజిక్ పర్సన్, కానీ నువ్వు ఎమోషనల్. నీకు ఎవరు, మీ అమ్మకు ఫోన్ చేసి అడిగి ఉండాలి, అర్థమవుతుందా? ఎందుకు ఆయన్ని పోయి అడగడం? కానీ మనలో ఉండే చిన్న బిడ్డ ఏంది, అప్పుడు ఎవరు అథారిటీ ఉన్నారో వాళ్ళని అడగడం. అప్పుడు ఆమెకు అర్థమైపోయింది. నేను చెప్పి నువ్వు డిపెండ్ అవ్వబాకు, మీ ఆయనది పట్టించుకోబాకు, ఆయన ఏం చేస్తున్నాడు, నువ్వు ఇంకా నువ్వు గ్రోనప్ అయ్యి, కానీ ఆ విషయంలో ఇంకా నువ్వు చిన్న బిడ్డ. మీ అమ్మ చెప్తే చాలు నీకు. మళ్ళీ చెప్పు అన్నాను. మళ్ళీ పోయింది, మళ్ళీ ఎగ్జామ్ రాసింది, వాళ్ళ అమ్మతోనే ఇది మాట్లాడుకునింది, ఎగ్జామ్ పాస్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చి బాగా కంటిన్యూ అయిపోయింది. అంటే అది ఒక చిన్న విషయం లాగా అనిపించింది, కానీ దట్ ఈస్ హౌ యూట్రస్ వర్క్స్. ఎంత సింపులో అంత కష్టం. ఇంకోటి ఏంది, మనం వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్, వాళ్ళ దగ్గర నుంచి ఒక అంగీకారం, అవును నీకు వస్తుంది అనేది మనం తెలుసుకునేటప్పుడు అక్కడ ఏమైపోతుంది, ఈజీగా మనం ఎదురు చూడడం ఆపేస్తాం. ఇంకోటి ఏంటంటే, పెద్దవాళ్ళు ఏం పని చేస్తారో అట్లనే తెలియకుండా వచ్చేస్తుంది. అంటే ఇది కాన్షియస్ కూడా కాదు. చూడండి, ఈమె ఇట్లా చేస్తుంది, ఈమె ఇట్లా చేస్తున్నామే అనేది ఆమెకు తెలియదు. ఈమె కూడా అమ్మలాగా ఇట్లా చేసుకుంటారు, ఓహో ఇట్లనే పెట్టుకోవాలి. ఆమె ఫోన్ పట్టుకునేది, ఈమె ఫోన్ పట్టుకుంది, ఆమె నోట్లో పెన్ వేసుకునేది, ఈమె నోట్లో పెన్ వేసుకునేది, ల్యాప్టాప్లో ముందు ఉంటే ఇట్లనే ఉండాలేమో. ఇట్లా చాలా పనులు మనం పెద్దవాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేస్తారు. నేను ఇందాక ఏం చెప్పాను, పెద్దవాళ్ళు ఇప్పుడు ఎట్లా తయారైపోయినారు, ధైర్యం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నా బాధ్యత కాదు కదా, అందుకని నేను ధైర్యం చెప్పలేను. అందుకని ఏం చేస్తున్నారు, ఇందాక అనుకున్నా, మోర్నింగ్ అండ్ గ్రోనింగ్. మోర్నింగ్ అంటే బాధపడడం. ఒక గ్రూపు, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అట్లా కాదు, ఒక గ్రూపు బాధపడతారు, అమ్మా నీకు రాలేదే. ఒక గ్రూపు ఇంకా ఎందుకు రాలేదు, గ్రోనింగ్, ప్రశ్నించడం. మనం కూడా అదే రకంగా ఫాలో అయిపోతున్నాం వాళ్ళలాగానే. ఒకటి బాధపడడం, లేదంటే కొప్పడం, మన మీద మన కొప్పడం, ఎదుటి వాళ్ళని కొప్పడడం. ఇదంతా ఇట్లనే. ఇది చూడు, అద్దాలు కూడా అట్లా పెట్టుకుంటే ఈమె అద్దాలు అట్లనే. ఇది మనం బాగా గమనిస్తే చెప్పలే, సూక్ష్మంగా ఇది పట్టలేము. ఇది అట్లా ఈ బాధని, అందుకని బాధపడడం కొప్పడం మనం వదిలిపెట్టలేకుండా ఉన్నాము. కానీ వేరే మార్గం లేదా, చాయిస్ లేదా? మనం బాధపడుతూ ఇట్లనే ఉండిపోవాల్సిందేనా? లేదే, చాయిస్ ఉంది. బాధపడకుండా కూడా ఉండొచ్చు. ఆ చాయిస్ తీసుకునింది అంటే పెయిన్ నుంచి పవర్కి వెళ్ళిపోయింది. అది ఎప్పుడు వస్తుంది మనకి? ఆ ఎరుక, నేను ఈ విషయంలో చిన్న బిడ్డ కాదు. వాళ్ళు ఒప్పుకుంటేనే నేను బాగా చదువుకోగలిగాను. ఉద్యోగం కూడా కొంతమంది చేస్తుంటారు, లేకపోయినా మనం చాలా విషయాలు బాగా చేయగలుగుతాము. ఈ విషయంలో వాళ్ళ చిన్న బిడ్డలాగా వాళ్ళ దగ్గర అప్రూవల్, అంగీకారం అడగాల్సిన అవసరం లేదు. ఇంకోటి, వాళ్ళలాగా మనం బాధపడాల్సిన, అది వాళ్ళ హ్యాబిట్, వాళ్ళకి తెలియకుండా ఆ హ్యాబిట్ లో కూడా మనం కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రెండు విషయాలు మనం ఇప్పుడుకి చిల్డ్రన్ కాదు, వీఆర్ నో మోర్ చిల్డ్రన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. అందుకని పెద్దవాళ్ళని అది తీసుకోవాల్సిన అవసరం లేదు అని తెలుసుకుంటే ఏం చేస్తాం, లేకపోతే ఏమంటే రోబోలాగా అయిపోతుంది. ఎవరైనా అడిగితే చాలు కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది, ఎవరైనా అడిగితే చాలు ఇంటికి వచ్చి ఒక 2 రోజులు డల్ అయిపోతాం. అటువంటిది వదిలేస్తాం. ఎందుకంటే అది వాళ్ళది, వాళ్ళెవరో ఆ మోర్నింగ్ గ్రోనింగ్ వాళ్ళ అలవాటు, నాది అవసరం లేదు. ఐఎమ్ నో మోర్ ఎ చైల్డ్ ఇన్ దిస్ అనేది ఎప్పుడు అనుకుంటామో అప్పుడు మనకి వాళ్ళు ఎంత మంది చెప్పినా మనం దాన్ని పట్టించుకోం. ఇది బాగా గమనించాలి. ఇట్లా తయారవ్వాలి. సో ఇట్లా తయారవ్వాలంటే ఫస్ట్ ఏమంటే, అంతకుముందు ఏం చేస్తాము, వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు మన బాధని గాని, మన కోపంని, మన గిల్ట్ని మనం దాచిపెట్టేస్తాం, వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయము.
కానీ ఇదంతా కొంచెం తెలుసుకొని నేను ఇంకా అట్లా ఉండను, నేను స్ట్రాంగ్ అయిపోతాను అని అనుకునేటప్పుడు ఏమవుతుంది, ఏమైనా అడిగితే మనం మాట్లాడడం మొదలు పెట్టేస్తాం. మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటుందంటే పెండులం లాగా ఇటు ఇటు ఎక్కువ పోతుంది, మళ్ళీ మెల్లగా తగ్గుతూ సెంటర్కి వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడేస్తాం. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదులే, పో, నాకు తెలుసు, నేనేమైనా చేసుకుంటా, నువ్వేం అనుకుంటున్నావో నాకేం అవసరంలా, ఇటువంటిదంతా మనం కొంచెం గట్టిగా మాట్లాడేస్తాం ఫస్ట్ మాట్లాడినప్పుడు. అది తప్పు కాదు. అది ఎందుకంటే బిడ్డ నడిచేటప్పుడు కింద పడి లేచి అప్పుడు నడుస్తుంది. సో మనం ఫస్ట్ ఇట్లా మాట్లాడినప్పుడు మన భర్త గాని అమ్మ గాని అత్త గాని ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారే అని అనుకోవచ్చు. అది ఎక్కువ కాలం ఉండదు. స్లోగా నేను స్ట్రాంగ్, ఈ విషయంలో నా డెసిషన్ నేను తీసుకోగలుగుతాను, నా బాధ్యత నేను తీసుకుంటా, నేను ఎవరి అంగీకారం నాకు అవసరం లేదు, ఎవరిలాగా కూడా నేను బాధపడాల్సిన అవసరం లేదు అనేది ఎప్పుడు తెలుసుకుంటామో స్లోగా మనం అట్లా ఎక్కువ మాట్లాడడం. తెలుసు నాకు వస్తుందమ్మా, అదే ఒకవేళ అమ్మ ఏమైనా చెప్పినా లేదమ్మా నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, నాకు తెలుసు, నాకు ఖచ్చితంగా వస్తుంది, మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మనం అది గట్టిగా చెప్పగలుగుతాము. సో అది ఎప్పుడు నేను చేసుకోగలుగుతాను, ఎందుకంటే నాకు ఇప్పుడు టెస్ట్లు ట్రీట్మెంట్ అన్ని ఉన్నాయి, ఆ చేసుకునే కెపాసిటీ నాకు ఉంది అన్నప్పుడు కొన్నాళ్ళు అది వెయిట్ చేసినప్పుడు డెఫినెట్లీ మనం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం మనం మంచిగా అవుతాం. సో మనం ఏం తెలుసుకోవాలి, ఏం జరుగుతుందని నేను నొప్పి ఫీల్ అయ్యి నిస్సహాయతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎదుటి వాళ్ళని అప్రూవల్ అవసరం లేదు, వాళ్ళలాగా నేను బాధపడను, నన్ను నేనే చెక్కుకుంటాను. సో నాకు హెల్ప్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తీసుకుంటాను. బాగా గమనించండి ఈ పాయింటే. అందుకనే వీడియోస్ బాగా చూడండి. నీకు హెల్ప్ ఇచ్చి నీకు ధైర్యం ఇచ్చే వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చి నీకు చెప్పరు, కానీ జస్ట్ క్లిక్ ఆఫ్ ద బటన్ నీకు యూట్యూబ్ నొక్కితే వచ్చేస్తుంది. అది ఎంత ధైర్యం ఇస్తుంది, దాన్ని బాగా మనం యూస్ చేసుకోవాలి, మనల్ని మనం చెక్కుకోవాలి. ఆ ఇనిషియేషన్, యాక్షన్, ఆ డెసిషన్ మనం తీసుకోవాలి. ఆ బాధపడడం వదిలేస్తేనే అది వస్తుంది. సో ఇప్పుడు మనల్ని మనం ఎట్లా చేసుకోవాలి, అది ఒక అయిపోయింది. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనల్ని మనం ఎట్లా పాజిటివ్గా తయారు చేసుకోవడం. మనకి పై మనసు ఉంటుంది కాన్షియస్ మైండ్, లోతు మనసు సబ్ కాన్షియస్ మైండ్. పై మనసు ఎంత, అన్ని 5 సెన్సెస్ని మనం వింటాం, ఎవరైనా చెప్పింది చూస్తాం, ఎవరైనా ఇది చేసేది, సో ఇది చదువుతాం. సో ఇదంతా చేసినప్పుడు దాంట్లో నుంచే వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే లోతు మనసుకు పోతుంది. అందుకని చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు, ఏం చెడ్డగా మాట్లాడబాకు, తదాస్తు దేవతలు. ఇంకొకటి అని ఉంటుంది, తదాస్తు చెప్పేస్తే అట్లనే అయిపోతుంది. ఇదేంటంటే ఏ నెగటివ్ లోపలికి వెళ్ళిపోతే రికార్డ్ అయిపోతుంది. వాళ్ళు ఎంత బాగా పెద్దవాళ్ళు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఆ రికార్డింగ్ లోపల ఎప్పుడు పోతుంది, వెన్ అ పర్సన్ ఆఫ్ ఇంటిమసీ, వెన్ అ పర్సన్ ఆఫ్ అథారిటీ, వెన్ అ పర్సన్ ఆఫ్ ఎస్టీమ్, వీళ్ళు చెప్పినప్పుడు టక్కని పోయి బాగా రికార్డ్ అయిపోతుంది. వీళ్ళ పర్సన్ ఆఫ్ ఇంటిమసీ అంటే ఎవరు, మనకి దగ్గర వాళ్ళు. చిన్నప్పుడు ఏంటంటే అమ్మ, నాన్న, టీచర్. అట్లనే ఏ పర్సన్ ఆఫ్ అథారిటీ, టీచర్ ఒక అథారిటీ, డాక్టర్ ఒక అథారిటీ, హస్బెండ్ ఒక అథారిటీ, అత్తగారు ఒక అథారిటీ, ఇట్లా బాగా ఇది ఉండేవాళ్ళు. ఏ పర్సన్ ఆఫ్ ఎస్టీమ్, సినిమా యాక్టర్స్, మనకి ఇష్టమైన వాళ్ళు, రోల్ మోడల్ లేదా స్పోర్ట్స్ స్టార్స్ ఎవరైనా, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది అట్లనే దిగిపోతుంది. తర్వాత రిపీటెడ్గా ఒక విషయం చెప్తూ ఉండడం. ఇదే పాతకాలంలో పెద్దవాళ్ళు సామెతగా చెప్పారు, మంచి విషయాలు సామెతగా చెప్పారు. తర్వాత మాటల్లో కూడా నెగటివిటీ రాకుండా చూసుకున్నారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ నేర్చుకోబోతున్నాం. పెయిన్ టు పవర్ వొకాబులరీ చేయండి. వాళ్ళు అదే అలవాటు చేశారు. అంతకుముందు అంగట్లో అడుక్కునే వాళ్ళు వచ్చేది కూడా లేదు పో, ఆ లేదు అని చెప్పరు, మళ్ళీ రా అంటే ఏమని లేదు అనేదానికి. అంటే ఇంట్లో వస్తువులు అయిపోయిందంటే అయిపోయిందని చెప్పరు, చెప్పకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళు. ఇది కావాలి, ఇది తీసుకురావాలి, అట్లా చెప్పాలి. ఎంత ఒక పాజిటివ్ వర్డ్స్ ని కాన్షియస్ గా చేస్తే మనం అదంతా మర్చిపోయినా ఇప్పుడు మళ్ళీ మనం అవసరం కొద్దీ నేర్చుకోబోతున్నాం.
సో ఈ సబ్ కాన్షియస్ లోతు మైండ్స్ ఏంటంటే, లోతు మనసు ఏంటంటే అది ఏం వింటుందో అదే రికార్డ్ చేసేస్తుంది. అది రైటా తప్ప అనేది, ఏది రైట్ ఏది నిజం అది రికార్డ్ చేసుకోవాలనేది దానికి తెలియదు. వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు బాగా తెలుసు, ఒక ఆమె చాలా బాగా పెద్ద ఆమె, కానీ ఆమె సంగీతం అంటే ఇష్టం, నేర్చుకొని ఉంటది. అప్పుడు పక్కింటి పెద్ద ఆయన చెప్పాడట, నీ గొంతు గాడిదలాగా ఉంది. అంతే, నాకు ఇంకా బాగా రాదు. క్లాస్లో వాళ్ళమ్మ కూర్చోపెడితే కూడా పోలా. ఇదే మైండ్లో ఆ మాటనే రికార్డ్ అయిపోయింది. రికార్డ్ అయిన తర్వాత ఏంటి, అదే తిరిగి ఆయన ఒకసారి చెప్పి వదిలేశాడు. ఈ రికార్డ్ లోపల జరుగుతూ ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్, లేదు నువ్వు ఎట్లయినా నేర్చుకోవాలి, నీకు ఇష్టం ఉంది కదా, మళ్ళీ అన్ని పాటలు వింటది. కూర్చోపెట్టి ఆమె కూడా క్లాస్కి పోదాన్ని తీసుకొని పోతే అప్పుడు చెప్పి పోయి తర్వాత పాడడం మొదలుపెట్టింది. ఎందుకు చెప్తున్నానంటే, అట్లా రికార్డ్ అయిపోయిన తర్వాత ఆ రికార్డు మళ్ళీ సెల్ఫ్ టాక్ గా వస్తుంది. ఇందాక చెప్పానే, ఏది గాడిది గొంతు, ఆయన ఒకసారి చెప్పింది కూడా ఆయన మర్చిపోయి అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయినా గాడిది గొంతులాగా ఉంటుందా, ఇంకెవరైనా చెప్పేస్తారా, అదే నిజమేమో. అటువంటి ఆలోచనలంతా ఇది అందరికీ కామన్ గా ఉంటది, ఎక్కువనో తక్కువనో. కానీ ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేసేటప్పుడు మనకి ఎక్కువగా ఉంటది. సో దీన్నే చాటర్ బాక్స్ అంటారు. ఈ చాటర్ బాక్స్ నెగటివ్ గానే చెప్తుంది, నాన్ స్టాప్ గా చెప్తూ ఉంటది. నాకు ఇది ఎప్పుడు ఎక్కువైపోతుంది, పీరియడ్స్ ముందు కొంతమందికి ఎక్కువైపోతుంది, నాకు మళ్ళీ అది అయిపోతుందేమో, పీరియడ్స్ వచ్చేస్తుందేమో, బాత్రూమ్ పోతే వచ్చేస్తుందేమో, బ్లీడింగ్ కనిపించేస్తుందేమో, దాని మీదనే నాన్ స్టాప్ గా ఇది. దీన్ని మనం ఏం చేయాలి, ఏం గుర్తు పెట్టుకోవాలి, ఇది నిజం కాదు. అది ఎప్పుడో ఏదో ఎవరో చెప్పిన దాన్ని అది రికార్డ్ చేసేసుకునింది, అది మళ్ళీ చెప్పింది. అది నిజం కాదు కాబట్టి దానికి మర్యాద ఇవ్వకూడదు, దాన్ని నమ్మకూడదు. సో అది లేదు అన్నప్పుడు ఏం జరుగుతుంది బాగా గమనించండి. కాన్షియస్ మైండ్ ని సబ్ కాన్షియస్ మైండ్ అది ఎక్కడ ఉంటుంది, ఐఎమ్ వీక్ అండ్ అన్వర్ది, నేను వీక్. వాళ్ళు ఇది చెప్పేస్తున్నారు కాబట్టి నీకు కష్టం అన్నట్టు వాళ్ళు చెప్పారు, బిహేవ్ చేశారు కాబట్టి నేను వీక్ అనేది రికార్డ్ అయిపోతే అది ఎక్కడెక్కడంతా పోయి పనిచేస్తుంది, శరీరంలో పనిచేస్తుంది. అందుకని బాడీ వీక్ అయిపోతుంది. మనలో ఏం చూస్తాం, ఫస్ట్ 6 నెలల్లో చూసినప్పుడు ఫాలిక్యులర్ స్టడీ బాగుంటుంది. కొంచెం డిలే అయినప్పుడు వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు, మనం డౌట్ పడి ఇదంతా చేసే కొద్దీ ఫాలికల్ డెవలప్ అయిన ఫాలికల్ సరిగ్గా అవ్వదు. తర్వాత ఫీలింగ్ డిప్, ఇంకా కష్టం, అన్ని బాగుంది బా, నీకు ఖచ్చితంగా వస్తుందంటే ఇంకేం వస్తుంది, లోపల నుంచి అది వస్తుంది. ఇంటెలెక్ట్, ఆలోచనలో కూడా మార్పు. కొంతమంది అంటారు ఫస్ట్ నువ్వు వేరే పడి చేసుకో, నాకెందుకు ఇంకా ట్రీట్మెంట్, ఉండేదంతా చించి పడేసేయడం, ఇదంతా జరుగుతుంది. ఇంకోటి ఎనర్జీ లెవెల్ తక్కువ ఉంటుంది కొంతమందికి. ఒక స్టేజ్ అయిన తర్వాత ఈ నిస్సహాయత, బాడీ ఫీలింగ్, థింకింగ్, ఎనర్జీలో ఏం చేయలేకపోతున్నాను. కొంతమంది చెప్తారు ఇంకా డైట్ చేయాలని ఉంటుంది, చేయలేకపోతున్నాను. అప్పుడే భర్త చెప్తాడు, ఈమె ఏం చెప్పినా చేయదు. అది చెప్పలేకపోతే ఇంకా ఎక్కువగా మనం ఫీల్ అవుతాం, చేయలేకుండా పోతాము. సో ఇదంతా ఎందువల్ల, సబ్ కాన్షియస్ లో ఈ రికార్డింగ్ సెల్ఫ్ వ్యక్తిత్వం మీద పడిపోయింది. సో అప్పుడు మనం ఇది తెలుసుకొని ఏం చేయాలి, దాన్ని ఇది నిజం కాదు, ఇది ఎక్కడో ఎవరో చెప్పింది, వాళ్ళు చెప్పిన వాళ్ళకు కూడా ఇది తెలీదు, అమ్మకో అత్తకో పక్కింటామకో ఎదురింటామకో తెలీదు, అన్ని బాగుంది నీకు ఈజీగా వస్తుంది అనేది తెలియదు. వాళ్ళకి ఒకటే తెలుసు, ఈమెకి ప్రెగ్నెన్సీ 2 గీతలు కూడా పాజిటివ్ రాలా, బిడ్డని కనలా, కాబట్టి ఈమెకి కష్టం. కాబట్టి అది చెప్పడానికి వాళ్ళు నాకు అర్హత ఉందా లేదా అని ఆలోచించరు, కాన్ఫిడెంట్ గా చెప్పేస్తారు. ఇంకేమొస్తుంది, వస్తుంది అని రీఅష్యూర్ చేయడానికి జంకినప్పుడు నీకు రాదు అని చెప్పడానికి కూడా ఉండాలి కదా. అది బాధ్యత లేనితనం కదా, ఎవరు వచ్చి అడగరు. అదే డాక్టర్ని వచ్చి అడుగుతారు, మీరు రాదు అన్నారు కదా, మీకు కష్టం అన్నారు కదా, చూడు నాకు వచ్చేసింది చూడు అంటారు. వెరస్ పక్కింటి వాళ్ళను, ఎదురింటి వాళ్ళను, నువ్వు రాదు అన్నావు కదా ఎందుకు చెప్తావు, నువ్వు డాక్టరా, నా గురించి ఏమైనా తెలుసు, అడుగుతాం, అడగము. ఆ ధైర్యంలోనే వాళ్ళు అట్లా అంటున్నారు. కాబట్టి మనం తెలుసుకోవాలి, వాళ్ళు చెప్పింది నిజం కాదు. నిజం ఏంటి, గర్భసంచి దాని పని అది బాగా చేసుకుంటుంది. హెల్ప్ ఇచ్చినప్పుడు, ట్రీట్మెంట్ బాగా తీసుకునేటప్పుడు ఈ విషయం మనల్ని బాగా లోపల వెళ్ళిపో, అంటిల్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ బీయింగ్. దానికి కాన్స్టెంట్ రెపిటేషన్ వాళ్ళు చెప్తూనే ఉండాలి. మన ఈ నెగటివిటీ ఎట్లా చెప్తుందో అట్లా కాన్షియస్ గా, కాన్స్టెంట్ గా, ఉదయం మధ్యాహ్నం నైట్ లేదా ఉదయం నైట్
మళ్ళీ 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 చెప్తూ ఉంటే అప్పుడు మనకి ఇది అలవాటు అవుతుంది. సో ఆ రెపిటేషన్ మనకి చెప్పుకోవాలి. ఇదే ఇంకోటి పెయిన్ టు పవర్ వొకాబులరీ. నాకు వస్తుందిలే, నాకేం వస్తుంది అనకుండా నాకు వస్తుంది, ఎందుకంటే నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొంతమంది డయట్ ఇదంతా బాగా చేసుకునే వాళ్ళు చాలా బాగా నాకు ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీతోనే వచ్చేస్తా ఇదే వచ్చేస్తుంది అనమాట. సో అట్లా చిన్న చిన్న విషయంలో కూడా మనం ఆ పవర్ ప్రదర్శించిన ఆ కాన్ఫిడెన్స్ ప్రదర్శించేటట్టు మనం మాట్లాడాలి. మ్యూజిక్, తర్వాత యోగ నిద్ర పెట్టి వినడం, మెంటల్ రీఅష్యూరింగ్ చాలా ఇంపార్టెంట్. అది భర్త గాని అమ్మ గాని బాధపడినప్పుడు ఆ ఒక్క మాట చెప్పినప్పుడు ఎంత ఓదార్పో, ఆ బరువు అట్లనే తీసి దించేసినట్టు అవుతుంది. సో అది చెప్పే వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఉంటే మనకి ఇంకా పాజిటివ్ అవుతుంది. సో ఆ పాజిటివ్ సెల్ఫ్ టాక్స్ మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు పాజిటివ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను స్ట్రాంగ్, నేను మంచి తల్లి కాబట్టి నేను మంచి బిడ్డను తీసుకుంటాను అన్నప్పుడు బాడీలో ఏమవుతుంది, ఫిజికలీ స్ట్రాంగ్. ఇది చూస్తుంటాం. అంతకుముందు ఫాలికల్ సరిగా రాదు, వాళ్ళు బాగా ఇష్టంగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్, డయట్ బాగా చేస్తారు, ఫాలికల్ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది, వాళ్ళు కాన్ఫిడెంట్ అయిపోతారు, నాకు వస్తుంది. థింకింగ్ లో కూడా క్లియర్, పాజిటివ్ ఎనర్జీ బాగుంటది అనమాట. సో మైండ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు, సెల్ఫ్ వ్యక్తిత్వం స్ట్రాంగ్ అయినప్పుడు బాడీలో, మై ఫీలింగ్ లో, ఎనర్జీలో అన్ని ఇంప్రూవ్మెంట్. సో అందుకనే మనం ఇప్పుడు ఏం చెప్తామంటే, ఫస్ట్ నీ ఐడెంటిటీ ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నువ్వేంటి, నువ్వు మంచి తల్లి, మంచి తల్లిదండ్రులు. ఎందుకు, మన బిడ్డ అంటే మనకి చాలా ఇష్టం. మన బిడ్డని మనం తయారు చేసుకుంటున్నాం. బాగా గమనించండి. ఇంట్లో పెద్దవాళ్ళు గాని బయట ఎక్కడైనా చెప్తారా, నీ గర్భం వస్తే చాలు మా, ఒక్క బిడ్డ పుడితే చాలు. కానీ ఆ మంచి బిడ్డ అనేది మాత్రం రాదు. మనం ఏమనుకుంటాం, మంచి బిడ్డ అంటే ఏంటి, దీర్ఘాయుషుతో ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి బిహేవియర్, తర్వాత మంచి తెలివితేటలు. మంచి తెలివితేటలు ఫస్ట్ చెప్పుకోబాకండి, ఎందుకంటే తెలివితేటలు నీ వద్దన్నా వస్తుంది. మంచి గుణాలు రాకముందు తెలివితేటలు వచ్చేసిందంట. అందుకనే ఇప్పుడు సమాజం ఇటువంటి పరిస్థితులు ఉంది. ఏమని, ఎక్కడ చూసినా ఎంత బాగా చదువుకున్నా ఏ టైంలో సూసైడ్ చేసుకుంటారో పిల్లకాయలు తెలియదు. భార్యాభర్తలు కలిసి ఉంటారు అనేది నమ్మకం లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోతుంది. ఇదంతా ఎందుకని, మంచి ప్రవర్తన లేకుండా పోబట్టి. అందుకనే మనం గట్టిగా అనుకోవాలి, మంచి ప్రవర్తన ఫస్ట్ ఉండాలి, తర్వాత ఇది మంచి ప్రవర్తన ఎప్పుడు, ఇప్పుడు నుంచే, తర్వాత ప్రెగ్నెన్సీలో, తర్వాత ఆ స్కూల్కి పోయే ముందంతా ప్రవర్తన మీదనే పెట్టండి. ఇప్పుడు ఇందాక చూసుకున్నాము, ఆ ల్యాప్టాప్ పెట్టినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారో అది మనం చెప్పి చెప్పి వాళ్ళకి అట్లా తయారు చేసేస్తేనే తల్లిదండ్రులు అంటే గౌరవిస్తారు, పెద్దవాళ్ళని గౌరవిస్తారు, విలువలు పాటించగలుగుతారు. అది మనం చెప్తూనే ఉంటే తర్వాత స్కూల్కి పోతే మీకు ఎలాగో వస్తుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ చేసి ఏం లాభం, ఇప్పుడు ఏం ఉపయోగం చూస్తున్నాం. అందుకనే మనల్ని మనం ఒప్పుకోవాలి, మంచి తల్లిదండ్రులు. మనం సక్సెస్ఫుల్ పేరెంట్స్ కూడా. ఎందువల్ల, వేరే వాళ్ళకి ఏంటి, బిడ్డ పుడితేనే సక్సెస్, గర్భం వస్తేనే సక్సెస్, మనకు అది కాదు, ఇప్పుడే సక్సెస్. ఎందుకంటే మనం మంచి తల్లిదండ్రులు, మనం దానికోసం మంచి ఎఫర్ట్ పెడుతున్నాము. బేబీ వచ్చేంత వరకు మనం హ్యాపీగా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు, మనకు ఆ ఓపిక ఉంది, మనకి నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం హ్యాపీగా, నాకు ఇదే కావాలి, నేను ఇదే చేస్తున్నాను. ఇది చేసినప్పుడు ఏమవుతుంది, గర్భసంచి దాని పని అది ఖచ్చితంగా చేస్తుంది. అందరినీ, మనల్ని తీసుకొస్తుంది, మన బిడ్డని కూడా తీసుకొస్తుంది. అనేది ఎప్పుడు వస్తుంది, ఆ బాధపడడం. నేను ఐఎమ్ నాట్ ఎ స్మాల్ చైల్డ్, వాళ్ళ అంగీకారం నాకు అవసరం లేదు, వాళ్ళు బాధపడినట్టు నేను పడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో అని ఎప్పుడు ఆ రెండు నిర్ణయం తీసుకొని నువ్వు ఫ్రీ అయిపోతావో ఖచ్చితంగా నువ్వు ఒప్పుకుంటావు, నువ్వు మంచి తల్లిదండ్రులు అవుతావు. యూట్రస్ ఈజీగా నీకు బాగా పనిచేస్తుంది, ట్రీట్మెంట్ బాగా హెల్ప్ అవుతుంది. మంచి బిడ్డగా అందరూ హ్యాపీగా, ఈజీగా, గర్వంగా, కాన్ఫిడెంట్ గా మీరు తీసుకుంటారు. థ్యాంక్ యూ.